అధిష్టానం పిలుపు మేరకు ఏదైతే ఐనవోలు మండలంలో పెద్దలు మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, ఎంపీ కడియం కావ్య గారు ఆదేశం మేరకు, వద్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు ఇవాళ గర్రపల్లి గ్రామంలో, వెంకటపురం గ్రామంలో జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అనే కార్యక్రమం పార్టీ అధిష్టానం మేరకు మేము పెద్ద ఎత్తున పాల్గొని గర్రపల్లి అయిపోయినాక వెంకటపురంకి వచ్చినందుకు వెంకటపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అలాగే గర్నపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల కోఆర్డినేటర్ పిటి సమ్మయ్య యాదవ్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మేట మహేష్ గౌడ్, కాంటెస్టెడ్ ఎంపీటీసీ పోలిపల్లి పిచ్చన్న, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఇల్లంది ఎలిషక్క, ప్రతి ఒక్కరికి పేరుపేయడం పిట్టలు, ప్రతి ఒక్కరికి జయపాలన్నకు, రాజిరెడ్డి అన్నకు, ప్రతి ఒక్కరి సంపద అన్నకు, ప్రతి ఒక్కరికి జర పేరు మర్చిపోతే నా పేరు రాయపురం సాంబయ్య. ఇలా మాట్లాడే ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశంలో ఓన్లీ భారత ప్రజల కోసం, భారతదేశం కోసం పుట్టిందే కాంగ్రెస్ పార్టీ. స్వార్థం లేకుండా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే మనల్ని అణచివేసి మనల్ని ఇబ్బంది పెడుతుంటే మూతికి ముంత మన చేతికి చిప్ప ఇచ్చి మనల్ని బతికించే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుట్టి ఈ దేశంలో స్వాతంత్రం చేస్తే ఆ స్వాతంత్రానికి రాజ్యాంగం ఎవరు రాయాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఈ రాజ్యాంగం కూడా దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలు, యువకులు అందరి ఆత్మ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఇలా సర్పంచ్ వార్డు నెంబర్ నుంచి మొదలు పెడితే ఇలా రాష్ట్రపతి వరకు, ప్రధాని వరకు కూడా రాజ్యాంగం ప్రకారమే మనం నడుస్తుంది. కానీ నిన్నగాక మొన్న నా వయసు కంటే నాది 50 ఏళ్ళు ఉన్నది. నా వయసు అంతా లేని బీజేపీ పార్టీ 1980లో ఎల్కే అద్వానీ వాజ్పేయి ఆధ్వర్యంలో పుట్టిన పార్టీకిను ఈ భారత స్వాతంత్రానికి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నా. ఈ భారత స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 1985లో పుట్టిన 40 ఏళ్ళు వస్తే ఈ బీజేపీ పుట్టింది ఎప్పుడు? 1980 సంవత్సరంలో. నేటి యువతకు అర్థమైతలేదు. ఇలా ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీని ఇలాగా అంబేద్కర్ గారిని చాలా విమర్శిస్తున్నారు. అంబేద్కర్ గారిని సాక్షాత్ దేశ హోంమంత్రి అమిత్ షా గారు ఏమంటారంటే, మీరు అంబేద్కర్ అంబేద్కర్ అనకండయ్యా, రాముడు అంటే పుణ్యమాస్తాను. అయ్యా, నువ్వు బీజేపీ పుట్టక ముందుకే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మేము హిందువులం, మా తాత హిందువే, మా ముత్తాత హిందువే, మేము ఎల్లమ్మకు చేసినాము, ఊషమ్మకు చేసినాము, మైసమ్మకు చేసినాము, ఐలోనికి ముక్కినాం, యమునాల రాజన్న ముక్కినాం. నీ బోడి సలహా మాకు అవసరం లేదు, మేమంతా హిందువులే. కానీ నువ్వు మాత్రమే ఒక హిందువు అని చెప్పుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని అణచివేసుకుంటున్నావు. ఇలా సామాజిక పరంగా సామాజిక న్యాయం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇలా దేశంలో ఒక పెను ప్రమాదం రాబోతుంది. బ్రిటిష్ వాళ్ళన్నా కొన్ని కఠినవి ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ కంటే ఇలా బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మహా మోసకారులు అయిపోయారు. వాళ్ళ వల్ల మనకు అన్యాయం జరుగుతుంది. నేటి యువత ఒకటే ఆలోచించుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనందరికీ స్వేచ్ఛనిస్తుంది, మనందరికీ అధికారం ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలలో ఇక్కడ ఈ గర్రపల్లి గ్రామంలో కానీ, వెంకటపురం గ్రామంలో కానీ ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనము మన కడియం శ్రీహరి గారికి, అలాగపోతే నాగరాజన్నకు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుతూ ఇంకొక చిన్న మాట, అది స్పెషల్గా నేను మాట్లాడాలి. ఎందుకంటే నేను ఒక దళితుని కాబట్టి, నేను ఒక గిరిజన వర్గాన్ని కాబట్టి. ఇలా జై భీమ్, జై బాబు, జై సంవిధానం యొక్క రాజ్యాంగాన్ని మేము భారతదేశం మొత్తం వేసి తిరుగుతుంటే మా సోదరుడు మాతో తిరిగిన 30 ఏళ్ళు కష్టపడి తిరిగిన కష్టంలో నష్టంలో దళిత సోదరుడు, మాజీ ఎమ్మెల్యేలను అగ్రవర్ణాలు అక్కడ అవమానించిన వారిపై తక్షణమే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. ఈనాటికి కూడా కుల వివక్ష ఉంది, రాజకీయ వివక్ష ఉంది. రాజకీయంలో కులమే చూస్తున్నారు, ఆర్థిక వివక్ష ఉంది. మాజీ ఎమ్మెల్యేకి ఇలాంటి అవస్థ వచ్చిందంటే మనమంతా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను విమర్శించే వాళ్ళని కూడా మనం తొక్కిపట్టవలసిన అవసరం ఉంది. ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తున్నాం. జై భీమ్, జై బాబు, జై సంవిధాన్.